పంతొమ్మిది 20 ఉన్నాయి, తీసుకువెళ్ళు. ఆగు. కస్టమర్ లేకపోతే ఆ సిలిండర్ని తీసుకువెళ్ళి హోటల్కి అమ్మేసి 1 వారం పాటు రొటేషన్ చేస్తావు చూడు. ఆ పని ఇక మీదట ఇక్కడ చేయకూడదు. అలాంటిదేం లేదు సార్, ఊరికే చెప్పాలని. అవును, ఊరికే ఎవరు చెప్పారా? మా ఇంటికి సిలిండర్ వేయమని చెప్పాను, వేసావా? మా ఆవిడ నన్ను చెప్పు తీసుకొడుతోంది. అయ్యో అలాగా సార్? సార్ ఇంటి విషయం చెప్పాను, నువ్వే మర్చిపోయావు. సారీ సార్. సారీనా? ఎంత పెద్ద గ్యాస్ ఏజెన్సీకి ఎలా ఓనన్నయ్యాననుకున్నావు? అంత కష్టపడ్డాను. నీలాగా 2వ ఫ్లోర్కి వెళ్లాలన్నా కూడా లిఫ్ట్ లో పెట్టి ఒళ్ళు అలసిపోకుండా అలా వెళ్లే పద్ధతి లేదు. 5వ ఫ్లోర్ అయినా సరే ఆ కాలంలో హనుమంతుడిలాగా భుజబలంతో తీసుకువెళ్లేవాణ్ణిరా. ఏయ్, నువ్వెందుకురా నవ్వుతున్నావు? అదా, ఆ కాలంలో నువ్వు ఎలా మోసేవాడవో ఊహించుకున్నాను. చాలా చండాలంగా ఉందిరా, కానీ నీకంటే నేను బెటర్. పోరా. జపాన్ అన్న, పాద వెళ్దాం. ఆయన అంతే. జపానా? రే రే రే, నాకు తెలియక అడుగుతాను. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన క్రికెట్ వీరుడు జాండీ రోడ్స్ తన కూతురికి ఇండియా అని పేరు పెట్టాడు. నువ్వేమో ఇండియాలో పుట్టావు. నీకెవడ్రా జపాన్ అని పేరు పెట్టింది? అదా సార్, జపాన్ వాడు చాలా చురుగ్గా యాక్టివ్ గా ఉంటాడు సార్. దానికి నీకు సంబంధం లేదు కదా, మరి ఎందుకు? నేను చెప్పేది వినండి సార్. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పాలనుకుంటున్నారు. అయ్యో, 4 రోజులు అవుతోంది, వివరంగా చెప్పు. జపాన్ వాడు ఏ పని చేయలేకపోతే ప్రపంచంలో ఎవరు ఏ పని చేయలేడు అంటున్నారు సార్. నేను అంతే సార్. సరే సరే, తప్పుకోండి. సైలెన్సర్ పోకి ఎగిరిపోయాం. సిలిండర్ కింద సార్ ముద్దు పెడుతున్నారు. సిలిండర్ కి ముద్దు పెట్టానా? పోరా ఎదవా. అది సరే గాని, వాడికి ఎవడ్రా జపాన్ అని పేరు పెట్టింది? సార్ వాడి పేరు జపాన్ కాదు సార్, అయ్యప్ప. పేరు అయ్యప్ప అని రాసేటప్పుడు యా వదిలేసి జపాన్ జపాన్ అని తప్పుగా రాశాడు సార్. అప్పటి నుంచి వాడిని అందరూ జపాన్ జపాన్ పిలవడం మొదలు పెట్టారు. అలాగా? రే, నీకెవడ్రా జపాన్ అని పేరు పెట్టింది? చెప్పరా. అమ్మా, ఇక్కడ సరస్వతి అని. ఏమా, గ్రౌండ్ ఫ్లోర్ అడ్రస్ ఇచ్చి 2nd ఫ్లోర్ వచ్చి కూర్చుంటారా? కోప్పడకు బాబు, వరద నీరు వచ్చింది కదా, 1st ఫ్లోర్ వరకు వచ్చింది, అందుకనే 2nd ఫ్లోర్ కు మారావు. సరే సరే. 620. ఏంటి 620? 400 కదా. మరి 220 రూపాయలు సబ్సిడీ తీసుకుంటున్నారుగా అకౌంట్ లో. 400 రూపాయలు ఉన్నప్పుడే అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకున్నాం. ఇప్పుడు 620 అయింది. సరే సరే, ఇదిగో బాబు, కాస్త దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. వంట చేయమని చెప్పలేదు. చేతులేస్తావేట్రా? లేదండి, అది ఎంటీ సిలిండర్ అనుకుని. నా నడు నీకు ఎంటీ సిలిండర్ లా కనబడుతోందా? అబ్బాయి, అది కాదండి. భారతి, ఎందుకు అతని మీద కోపడుతున్నావు? పాపం, అతను మన కోసం 2nd ఫ్లోర్ సిలిండర్ మోసుకొచ్చాడు. అతను అలా అనొచ్చా? నువ్వేం పట్టించుకోవు బాబు, అదో పిచ్చిది. ఇవిగో డబ్బులు తీసుకో బాబు.